ఆముదం. ఆముదం అంటే అమ్మ లాంటిది అని అంటాం. ప్రతి ఒక్క వంటగదిలో కూడా ఆముదం ఉండాలి. ఆముదం ఉంటే అందరూ ఆరోగ్యంగా ఉంటారు. ఆముదం తల్లిలాగా మనకి ఎప్పుడు మన మంచినే కోరుకుంటుందట. ఈ ఆముదం ఎందుకు మర్చిపోయామో మనకు తెలియదు కానీ ఇది పూర్తిగా మర్చిపోయాం. ఇప్పుడే మళ్ళీ మనం గుర్తు చేసుకుని ఈ ఆముదాన్ని మన వంటలో ఒక భాగంగా చేసుకుంటున్నాం. ఎంత అద్భుతమైనది ఆముదం అనంటే మనకి ఎన్నో రకాల సమస్యలకు అది పరిష్కారం చూపిస్తుంది. ముఖ్యంగా అది మనం తీసుకోకపోయినా ఓన్లీ ఎక్స్టర్నల్ అంటే అప్లికేషన్ ఓన్లీ బయట నుంచి వేసుకున్నా కూడా అంత రిజల్ట్ ఉంటుంది. ప్రతిరోజు మనం రాత్రి పడుకునే ముందు మన నావెల్ అంటే బొడ్డులో ఒక 2 చుక్కలు ఆముదం వేసుకుని మీరు మెల్లగా కొంచెం ఇలా మసాజ్ చేసుకుని ఆ ఆయిల్ అంతా అబ్జార్బ్ అయ్యే వరకు కొంచెం ఇలా మసాజ్ చేసుకోండి. మీకు డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ అన్నీ కంట్రోల్లోకి వస్తాయి. మీకు ఇండైజెషన్, కాన్స్టిపేషన్, అలాగే గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా కంట్రోల్లోకి వస్తాయి. ఎందుకంటే 72,000 నాడులు మనకి ఈ నాభిలో ఉంటాయి. ఈ నాభికి కనెక్ట్ అయ్యి ఉంటాయి. ఈ 72,000 నాడుల్ని కూడా ఈ ఆముదం యాక్టివేట్ చేస్తుంది. చాలా ఇంపార్టెంట్ మనకి డైజెస్టివ్ సిస్టమ్ పొట్ట దగ్గర. అందుకని మనం పొట్టకి రాసాము అంటే కంప్లీట్ ఆల్ ఆర్గాన్స్కి మనకి ఈ ఆముదం వెళ్తుంది. ఆముదంలో ఉన్న గొప్పతనం ఏంటంటే ఇది లోపలికి పెనిట్రేట్ అయిపోతుంది అన్నమాట. అంటే మీరు పైన రాస్తే అది లోపలికి వెళ్ళిపోతుంది. మీరు ఒక జాయింట్ మీద రాస్తే అది బోన్ లోపలికి వెళ్ళిపోతుంది. ఒక మజిల్ లోపలికి వెళ్తుంది. మీ ఏ ఆర్గాన్ మీద మనకి ప్రతి ఆర్గాన్ అంటే ఇప్పుడు కిడ్నీ పెయిన్ ఉంది, కిడ్నీలో స్టోన్స్ ఉన్నాయి, కిడ్నీ ప్రాబ్లమ్స్ ఏదో ఉంది, ఎనీ ప్రాబ్లం, కిడ్నీ సరిగా పనిచేయట్లేదు, డయాలసిస్లో ఉన్నారు, ట్యూమర్స్ ఉన్నాయి, స్టోన్స్ ఉన్నాయి, ఏదైనా సరే జస్ట్ అక్కడ ప్యాక్ లాగా వేసేసేయండి. ఒక దూది కాటన్ తీసుకుని, సర్జికల్ కాటన్ మెడికల్ షాప్లో దొరుకుతాయి. కాటన్ అంటే కాటన్ బట్ట కాదు, దూది ఇది. అది కట్ చేసుకుని దాని మీద వేసేసి చక్కగా ఆ ప్యాక్ని మీకు ఎక్కడ కావాలంటే అక్కడ డైరెక్ట్గా వేసేసేయాలి. వేసే దాన్ని కదలకుండా ఇట్లా ప్లాస్టర్ కానీ బట్ట కానీ కట్టేశారనుకోండి, రాత్రంతా ఉంచేసేయాలి, పొద్దున్న తీసేసేయాలి. అంతసేపు కనుక ప్యాక్ అలా మీరు కొన్ని రోజులు చేస్తే మీ ప్రాబ్లమ్స్ కంట్రోల్లోకి వస్తాయి. ఫైబ్రాయిడ్స్ కానీ సిస్ట్ కానీ, ఆడవాళ్ళకి ముఖ్యంగా ఫైబ్రాయిడ్స్ ఉన్నాయి, సిస్ట్ ఉన్నాయి అని అంటే ఎక్కడ సిస్ట్ ఉంటే అక్కడ, ఎక్కడ ఫైబ్రాయిడ్స్ యూట్రస్లో ఫైబ్రాయిడ్స్ ఉన్నాయి యూట్రస్ మీద వేసేయండి, మొత్తం కవర్ చేయండి, పొట్టంతా వేసుకోండి. లివర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే లివర్ ఎక్కడుంది, రైట్ సైడ్ మనకి రిబ్స్ కింద ఉంటుంది, ఈ లివర్ కింద ప్యాక్ వేసేసుకోండి, లివర్ దగ్గర ప్యాక్ వేసుకోండి. అలాగే బ్రెస్ట్కి ఎక్కడ లమ్స్ లాంటివి ఉన్నాయి చిన్నవి, డైరెక్ట్ బ్రెస్ట్కి ప్యాక్ వేసేసుకోండి. ఇది మీరు కొన్ని రోజులు వేసుకుంటే మీ లమ్స్, మీ బంప్స్, ఫైబ్రాయిడ్స్, సిస్ట్, ఎవ్రీ ఎక్స్ట్రా గ్రోత్ ఇన్ యువర్ బాడీ ఏవైతే ఉన్నాయో అన్నీ మెల్లగా 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 సైజెస్ తగ్గుకుంటూ వచ్చేస్తాయి. దీన్ని మీరు ఏం చేయక్కర్లేదు, జస్ట్ మీరు ప్యాక్ లాగా వేసుకోవడమే. అప్లికేషన్ కాదు, ఎక్కడైనా ఉంటే అప్లై చేయడం వేరు, దాని మీద డైరెక్ట్ ఈ ఆయిల్ వేసి మనం ఇలా ప్యాక్ లాగా వేసేస్తే అది మెల్లగా లోపలికి వెళ్ళిపోతుంది అన్నమాట. బోన్స్ లోపలికి వెళ్ళిపోతుంది. మోకాళ్ళ నొప్పులు ఉన్నాయి, మోకాళ్ళ మీద ప్యాక్ వేసేసుకోండి. ఆ కాటన్ మీద వేసుకోవడం, దాన్ని మోకాళ్ళ మీద పెట్టుకొని రాత్రంతా ఉంచడం, రాత్రి పక్కకు పెట్టుకోవడం. ఒక్కసారి వేసిన కాటన్ మీద వేసింది మీకు వారం నుంచి 10 రోజుల వరకు మీరు మళ్ళీ వేసుకోవచ్చు. ప్రతిరోజు మీకు బ్రెయిన్లో ఉన్నాయి ట్యూమర్స్ ఉన్నాయనుకోండి, ఇక్కడ తలకి వేసేసుకోండి, థైరాయిడ్ దగ్గర వేసేసుకోండి, బ్రెస్ట్కి వేసుకోండి, పొట్ట వేసుకోండి. ఇక్కడ నొప్పి ఉంది, ఈ జాయింట్లో నొప్పి ఉంది, షోల్డర్ ఇక్కడ ప్యాక్ వేసేసుకోండి, నెక్ పెయిన్ ఉంది ప్యాక్ వేసేసుకోండి, బ్యాక్ పెయిన్ ఉంది బ్యాక్ ప్యాక్ వేసేసుకోండి. బాడీలో ఎక్కడ పెయిన్ ఉంటే అక్కడ ప్యాక్ వేసుకోండి. ఫస్ట్ మీకు ఏం పెద్ద డిఫరెన్స్ ఉండదు, పెద్దగా ఏం అనిపించలేదు అనిపిస్తుంది, కానీ ఒక 4 days అలా వేసుకున్న తర్వాత మెల్లమెల్లగా తగ్గడం మొదలవుతుంది. మీకు తెలుస్తుంది ఆ పెయిన్ చాలా వరకు రిజల్ట్ వస్తుంది. మీకు ఎక్స్టర్నల్ ప్యాక్తోనే ఇంత ఉంటుంది, ఎక్కడో పడిపోతారు పిల్లలు, వాస్తుంది, బోన్ నొప్పిగా ఉంటుంది, ఎక్స్రే తీస్తారు కానీ ఏం ఉండదు, ఏం ఫ్రాక్చర్ లేదండి అంతా బాగానే ఉంది అని చెప్తారు, కానీ నొప్పి అలా ఉండిపోతుంది. అక్కడ జాయింట్ మీద కొంచెం క్యాస్టర్ ప్యాక్ వేసేసేయండి, వేస్తే ఆ స్వెల్లింగ్ కూడా బాగా తగ్గుతుంది. ఇంత వైద్యం చేయొచ్చు. ఎనీ ట్యూమర్స్,
ఎక్కడ ట్యూమర్ ఉంటే అక్కడ ఎక్స్టర్నల్ ప్యాకే, లోపలికి తీసుకోమని చెప్పట్లేదు, ఎక్స్టర్నల్ ప్యాక్ వేసుకోండి. ఇంకా చెప్పాలి అని అంటే దీని లోపలికి తీసుకుంటే ఏం జరుగుతుంది, దీనికి లోపలికి లిమిటెడ్గా తీసుకోవాలి. రాత్రి పడుకునే ముందు ఒక 2-3 టీ స్పూన్స్, 3 టీ స్పూన్స్, ఒక 30 ml పాలు, గోరువెచ్చని పాలల్లో కానీ గోరువెచ్చని నీళ్ళల్లో కానీ లేదా మజ్జిగలో కానీ ఒక 30 ml తీసుకుని దాంట్లో టీ స్పూన్, ఒక 3 టీ స్పూన్లు కలుపుకుని తాగేసేయండి. ఒక వారం రోజులు తాగండి. చాలామందికి మోకాళ్ళ నొప్పులు ఉంటాయి. మోకాళ్ళ నొప్పులు రావడానికి అవి అరిగిపోవడము లేదా మోకాళ్ళల్లో ఉన్న గుజ్జు తగ్గిపోవడము ఏదైనా కానివ్వండి. ఇంకో ముఖ్యమైన కారణం కూడా ఉంది. ఏంటి అని అంటే మీ గట్ డ్రైనెస్ అంట. మీ లోపల కొలోన్ అంతా, మీ ఇంటెస్టైన్స్ అంతా కూడా ఒక ఏజ్ వచ్చిన తర్వాత డ్రై అయిపోతూ ఉంటుంది, మాయిశ్చరైజర్ తగ్గిపోతూ ఉంటుంది. ఎప్పుడైతే మన గట్ అంతా కూడా డ్రై అయ్యిందో ఆ పెద్ద ప్రేగులు, చిన్న ప్రేగులు మనకి ఇమీడియట్గా మనకి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసేది మన మోకాళ్ళు, పెద్ద జాయింట్స్ అన్నమాట. జాయింట్స్ అరగడం అనేది చాలా తొందరగా జరుగుతుంది. మనకి పెద్ద జాయింట్స్ అనేవి మోకాళ్ళే కాబట్టి ఈ మోకాళ్ళ దగ్గర మీకు తొందరగా అరగడం అయ్యి తొందరగా మోకాళ్ళ నొప్పులు వచ్చేస్తూ ఉంటాయి. కాబట్టి మీరు అది తాగితే కనుక మీ మొత్తం మాయిశ్చరైజర్ అవుతుంది, మీ గట్ అంతా మాయిశ్చరైజ్ అవుతుంది. ముఖ్యంగా స్మాల్ ఇంటెస్టైన్స్ అండ్ లార్జ్ ఇంటెస్టైన్స్, చిన్న పేగులు, పెద్ద పేగులు బాగా మాయిశ్చరైజర్ అయ్యి మూమెంట్ చాలా ఈజీగా ఉంటుంది. అందుకే కాన్స్టిపేషన్ కానీ ఆ డ్రై అయిపోయి కాన్స్టిపేషన్ కూడా వస్తూ ఉంటుంది. కొంతమందికి కాన్స్టిపేషన్ ఉంటుంది. ఇంకా ఇందులో ఉండే కాల్షియం కూడా ఉంటుంది. ఇందులో ఉండే కాల్షియము బాడీ బాగా అబ్జార్బ్ చేస్తుంది, పూర్తిగా తీసుకుంటుంది. అది కూడా మనకి మంచిది. కాన్స్టిపేషన్ అనేది ఉండదు, మలబద్ధకం అనేది ఉండదు, హాయిగా సాఫీగా మోషన్ అయిపోతుంది. స్కిన్ మాయిశ్చరైజర్ అవుతుంది, బాగా డ్రైనెస్ బాగా తగ్గుతుంది. మీరు ఫేస్కి అప్లై చేసుకున్నారనుకోండి, చక్కగా రాత్రి పడుకునేటప్పుడు కొంచెం తీసి ఫేస్కి రాసుకున్నారనుకోండి, చాలా క్లియర్గా ఉంటుంది. స్కిన్కి ముడతలు రాకుండా ఉంటుంది. మీరు రూట్స్ కూడా రాసుకోవచ్చు, తలకి, జుట్టుకి రాసుకుంటా ఉంటే జుట్టు ఊడకుండా ఉంటుంది. మంచి వెంట్రుకలు నల్లగా ఉంటాయి. అలాగే తలపైన రోజు అంత కొంచెం పెట్టుకున్నాం అనుకోండి, వారానికి ఒకసారి ఎక్కువ హీట్ ఓవర్ హీట్ అనేది అంతా పోతుంది. అలాగే తలనొప్పి రాకుండా ఉంటుంది. మనకి మైగ్రేన్, సైనస్ ఇలాంటివన్నిటికీ ఇలా ప్యాక్ లాగా వేసేసుకోవచ్చు. సో ఆముదాన్ని ఇన్ని విధాలుగా వాడచ్చు. ఈ ఆముదము కరెక్ట్గా సరైన పద్ధతిలో ఆముదాలు సెలెక్ట్ చేసుకోవడం, దాన్ని సరైన పద్ధతిలో వండడం, ఈ ప్రాసెస్ అంతా ఖచ్చితంగా జరిగితేనే ఇంత మంచి రిజల్ట్ వస్తుంది. కోల్డ్ ప్రెస్డ్, అలాగే ఫిల్టర్ చేసినవి చాలామంది వండుతారు, కానీ క్వాలిటీ ఆఫ్ ఆముదాల సెలెక్షన్ కూడా ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఇది చూడండి కలర్లో ఉంటుంది ఆముదం. ఇది ఎంత మంచి వాసన వస్తుంది, కమ్మగా వస్తుంది వాసన. జనరల్గా ఆముదం అంటే మొహం ఇలా పెట్టేస్తాం. మనకి జోక్స్ కూడా ఎలా అంటే ఆముదం తాగిన మొహంలా ఉన్నావు నువ్వు అని అంటారు. అంటే ఆముదం వెగుటుగా ఉంటుంది అని చెప్పేసి ఒక మాట. అది కొంచెం వెగుటుగానే ఉంటుంది, కానీ మనం మంచి ఆముదాలు సరైన ప్రాసెస్లో కనుక మనం చేసినప్పుడు ఈ ఆముదం కలర్ కానీ అలాగే ఈ ఆముదం వాసన కానీ చాలా బాగుంటుంది. ఈ ఆముదాన్ని గ్లాస్ బాటిల్లోనే ఉంచాలి. ప్లాస్టిక్ బాటిల్లో అమ్మే ఆముదం, అది ఏ ఆముదమైనా సరే, అది కొన్ని రోజుల తర్వాత పాయిజన్గా మారుతుంది. కాబట్టి ఈ ఆముదం గ్లాస్ బాటిల్లోనే ఉండాలి. ఎప్పుడైనా పంపించేటప్పుడు, పోస్టుల్లో పంపించేటప్పుడు అది ప్లాస్టిక్ బాటిల్లో అలా వచ్చినా అవి మీరు గ్లాస్ బాటిల్లోకి మార్చుకుని, ఎందుకంటే ప్లాస్టిక్ బాటిల్లో 15 days వరకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు. 15-20 days వరకు ఉంచుకోవచ్చు. దాని తర్వాత ప్లాస్టిక్ బాటిల్లో ఉంచకూడదు. ఇలా గ్లాస్ బాటిల్లోనే ఉంచాలి. ఇలా ఉంచినప్పుడే మీకు ఇది పనిచేస్తుంది. ఇది మీ లోకల్ అంటే మీ స్కిన్ మీద అప్లై చేసుకోవడానికి, ట్యూమర్స్ తగ్గడానికి, ఫైబ్రాయిడ్స్ తగ్గడానికి, సిస్ట్ తగ్గడానికి, హెర్నియాస్ తగ్గడానికి, అలాగే తలనొప్పి రాకుండా, జుట్టు ఊడకుండా, స్కిన్ బాగుండడానికి, మీ డైజెస్టివ్ సిస్టమ్ బాగుండడానికి, అందరికీ ఇది చాలా చాలా మంచిది. అలాగే ప్రతి ఇంట్లోనూ వంటగదిలోనూ ఆముదం ఉండాలని ఎందుకు చెప్తున్నాను అంటే, వండేటప్పుడు కూడా ఇది వంటలో వాడాలి. ఎలా అంటే పప్పు, ఆకుకూరలు ఏదైనా పెడుతున్నారనుకోండి, ఆ పెట్టేటప్పుడే పప్పు, మీరు ఆకుకూరలు అన్నీ కోసి స్టవ్ మీద పెడతారు కదా, అప్పుడే కొంచెం పసుపు అది కూడా వేస్తారు. అప్పుడే ఇది ఒక 2 టీ స్పూన్లు దాంట్లో వేసేసేయండి. 2 టీ స్పూన్లు, చిన్న స్పూన్, పెద్ద స్పూన్ కాదు.
వేసి మీరు ఉడకబెడితే మంచి వాసన, దాంట్లో ఆ న్యూట్రిషన్ ప్రాపర్టీస్ అన్నీ కూడా మనకి మంచి ప్రోటీన్ ఉంటుంది దాంట్లో. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఆకుకూరలు వండేటప్పుడు, తోటకూర వండేటప్పుడు, ముఖ్యంగా తోటకూర వండేటప్పుడు అది ఉడుకుతున్నప్పుడే కొద్దిగా ఆముదం, కొంచెం ఆముదం పోసి పెట్టామనుకోండి, కొంచెం ఆముదం కొంచెం నెయ్యి వేసి పెట్టామనుకోండి, ఆ తోటకూరలో ఉన్న న్యూట్రిషన్స్ ఈ ఆముదం కలిసి చాలా అద్భుతంగా పనిచేస్తుంది మీకు. వంటల్లో వాడేటప్పుడు అంటే ఇది తాలింపుల్లాగా మనం రెగ్యులర్గా వాడుకునే నూనెల్లాగా ఇది వాడకూడదు. ఉడికేటప్పుడు ఒక 1 టీ స్పూన్ 2 టీ స్పూన్స్ వేయాలి. మీరు రొట్టెలు చేసుకునే వాళ్ళైతే చక్కగా చపాతీ పిండిలో ఫస్టే కొంచెం 2 టీ స్పూన్లు ఇది వేసుకొని కలుపుకున్నారు అంటే అసలు మీ కాన్స్టిపేషన్, డైజెస్టివ్ ప్రాబ్లమ్స్, అరగకపోవడం ఇలాంటి సమస్యలే ఉండవు. ఏ రొట్టెల పిండిలో అయినా సరే ఒక 2 టీ స్పూన్లు కలుపుకోవచ్చు. 1 టీ స్పూన్, ఒకరికి నలుగురు ఉంటే 4 టీ స్పూన్, నలుగురు తినేదానికి. ఇలా మీరు అప్పుడప్పుడు రెగ్యులర్గా వాడకపోయినా అట్లీస్ట్ అప్పుడప్పుడు కూడా వంటలో ఈ కనుక వాడితే మనకు అసలు డైజెస్టివ్ ప్రాబ్లమ్సే ఉండవు. ఈ ఆముదాన్ని మనం మర్చిపోయాం. ఇది మనకు తల్లిలా ఎప్పుడు ప్రేమతో మనల్ని కాపాడుతూ ఉంటుంది. దీంట్లో చాలా మంచి గుణాలు ఉన్నాయి. సరైన ప్రాసెస్లో ఆముదం తీయకపోతే అది నిజంగా పాయిజన్ లాగానే ఉంటుంది. ఇందులో రైసినస్ అని చెప్పేసి ఒక పదార్థం ఉంటుంది ఆముదంలో. అది ఎక్కువైనా ప్రాబ్లమే, తక్కువైనా కూడా ప్రాబ్లమే. అదే కరెక్ట్ ప్రాసెస్లో చేసిన ఆముదం మనకి 100% నేను చెప్పినట్టుగా మీకు పనిచేస్తుంది. ఆముదం ఉంటే మనం ఎన్నో సమస్యల్ని మనం తగ్గించుకోవచ్చు. ఇది వంటల్లో వాడచ్చు. మీరు అప్లికేషన్గా పైన ప్యాక్ లాగా వేసుకోవచ్చు. అలాగే మీరు ప్రతి నెల ఒక 4 రోజులు రాత్రి పడుకునే ముందు మీరు తాగుతూ ఉంటే, ఒక ఏజ్ వచ్చిన వాళ్ళు, ముఖ్యంగా 60s వచ్చిన వాళ్ళందరూ కూడా నెలకి ఒక 4 రోజులు రాత్రి పడుకునే ముందు ఒక 2-3 టీ స్పూన్లు కనుక తాగుతూ ఉన్నారంటే మీకు తొందరగా జాయింట్స్ అరిగిపోకుండా, గుజ్జు అరిగిపోకుండా, అలాగే డైజెస్టివ్ సిస్టమ్ స్ట్రెంథన్ అయ్యి మీకు ఫ్రీగా మలబద్ధకం లేకుండా ఆ మోషన్ ఫ్రీగా అయిపోయేటట్టుగా అన్నిటికీ ఇది పనిచేస్తుంది. ఎవరికైతే ఐసైట్ ఉందో, కళ్ళకి సమస్యలు ఉన్నాయో, ఇలా పడుకునే ముందు కొంచెం ఈ కనురెప్పల మీద ఇది కొద్దిగా తీసి రాసుకోండి. మీకు ఐస్ కూడా చాలా బాగా క్లియర్గా, క్లారిటీగా కనబడుతూ ఉంటాయి. ప్రతిరోజు కనుక ఈ ఆమ్దాన్ని మన జీవితంలో ఒక భాగంగా చేసుకుంటే చాలా సమస్యల నుంచి తగ్గించుకోవచ్చు. మన ఇంట్లో చంటి పిల్లలు ఉంటే ఆ పిల్లలకి బాగా ఏడుస్తూ ఉంటారు, ఒక్కొక్కసారి గుక్క పెట్టి ఏడుస్తూ ఉంటారు. పాపం వాళ్ళు మాటలు రావు, చెప్పలేరు కదా. ఈ ఆముదాన్ని ఏమీ లేదు, కొద్దిగా జస్ట్ మీరు బొడ్డు దగ్గర ఇలా రాశారనుకోండి, వాళ్ళకి ఆ గ్యాస్ లాంటిది ఏమన్నా ఉంటే పోతుంది, ఫ్రీగా మోషన్ అయిపోతుంది. ఇంకా చంటి పిల్లలు, చాలామంది పిల్లలు 1 ఇయర్, సంవత్సరం లోపల పిల్లలు కాన్స్టిపేషన్తో కూడా వస్తూ ఉంటుంది వాళ్ళకి. సో ఫార్ములా మిల్క్ వాడే వాళ్ళ పిల్లలకి ఎక్కువ డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ కొంచెం ఉంటాయి, అరగకపోవడం, లేకపోతే మోషన్స్ అవ్వడం, లేకపోతే అవ్వకపోవడం. వాళ్ళకి ఊరికే నాలుక మీద కొంచెం ఇలా నాకిచ్చారనుకోండి చాలు. చాలామంది పిల్లలు, కొంతమందికి ఎపిటైట్ ఉండదు, సరిగ్గా తినరు, విసిగిస్తారు. వాళ్ళకి ఊరికే ఇంత తీసి నాలుక మీద కొంచెం ఇట్లా రాయండి. ఒక రోజు 2 రోజులు చేశారంటే చాలు, వాళ్ళే మీకు వచ్చి మాకు ఆకలి అవుతుంది, భోజనం అన్నం పెట్టమని అడుగుతారు. సో అంత బాగా పనిచేస్తుంది ఆముదం. ఈ ఆముదాన్ని మీరు ఉపయోగించుకోవడం తెలియాలి అంతే. మీరు ఉపయోగించుకోవడం కనుక తెలిస్తే ఇది మనల్ని కాపాడుతుంది.